వెల్కమ్ బ్యాక్. క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థలో భారత్కు పూర్తి స్థాయి సభ్యత్వం లభించింది. దీంతో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజన్లో సభ్య దేశాల సంఖ్య 35కు చేరుకుంది. బహుళపక్ష ఎగుమతుల నియంత్రణ వ్యవస్థలో భారత్ ప్రవేశించడం ఇదే తొలిసారి. ఎంటీసీఆర్లో సభ్యత్వం ద్వారా భారత్కు కలిగే ప్రయోజనం ఏమిటి? మిసైల్ టెక్నాలజీలో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమా? సార్, ఎంటీసీఆర్లో భారత్కి శాశ్వత సభ్యత్వం ద్వారా వనగూడే ప్రయోజనం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఒకటి, ఇప్పుడు మన దేశం పైన అనేక రకాల ఆంక్షలు దశాబ్దాలుగా ఉంటూ వచ్చాయి. కారణం ఏంటంటే మనము అణుపరీక్షలు జరపడము, అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై సంతకం చేయమనడం. అంటే సంతకం చేయకపోవడానికి కారణం మనం ఏదో అణ్వాయుధాలు ఎగుమతి చేస్తామని కాదు. మనం ఒక సూత్రబద్ధ వైఖరి తీసుకొని వివక్షపూరితమైన అణుఒప్పందాలపై మేము సంతకం చేయమన్నారు. అందువల్ల మనపైన ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు ఈ ఆంక్షలు ఎత్తిపోవాలంటే కొన్ని ఒప్పందాలలో మనం కొన్ని సంస్థలు మన భాగమైతే తప్ప ఈ ఆంక్షలు పోవు. ఇవి 4 గ్రూపులు ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, 48 దేశాల బృందం ఇది. ఈ బృందంలో సభ్యులు ఉన్న వాళ్ళకే అణు పరిజ్ఞానాన్ని కానీ, అణు రియాక్టర్లను కానీ, అణు ఇంధనాలకు కానీ అమ్ముతారు. అలాగే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఈ ఎంటీసీఆర్లో సభ్యులుగా ఉంటేనే క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం అమ్ముతారు. అలాగే ఆస్ట్రేలియన్ గ్రూపు, వాసనార్ గ్రూప్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈ 4 గ్రూపులు ఇప్పుడు ఆస్ట్రేలియన్ గ్రూపులో సభ్యత్వం ఉంటేనే కెమికల్ వెపన్స్ విషయంలో దాని నియమ నిబంధనలను రూపొందించుకోవాలి. ఇలా ఉన్నాయి. ఇందులో ఎంటీసీఆర్లో మన సభ్యులు కావడం వల్ల ఒక మేజర్ లాభం ఏంటంటే బ్రహ్మోస్ క్షిపణులను మనం ఇప్పుడు ఎగుమతి చేయాలనుకుంటున్నాం. వియత్నాంకి ఎగుమతి చేయాలనుకుంటున్నాం, దక్షిణ కొరియాకి ఎగుమతి చేయాలనుకుంటున్నాం. ఈ బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేసడానికి ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే మీరు ఎంటీసీఆర్ పై సంతకం పెట్టలేదు కనుక మీరు ఎందుకు చేస్తా అన్నారని మన మీద ఒత్తిడి వస్తుంది. కానీ ఒక్కసారి ఎంటీసీఆర్లో చేరితే దానికి ఒక రేంజ్ ఉన్నాయి. ఇంకో ఈ రేంజ్ కన్నా కింద ఉంటే మీరు క్షిపణులు అమ్ముకోవచ్చు. ఆ రేంజ్ పైన అంటే స్థూలంగా చెప్పాలంటే అణ్వాయుధాలను తీసుకెళ్ళి ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణుల పైన అమ్మద్దు అని చెప్పి ఆంక్షలు ఉంటాయి. మిగతా అమ్ముకోవచ్చు. అందువల్ల ఈ బ్రహ్మోస్ క్షిపణి ఎంటీసీఆర్ ఇచ్చినటువంటి పరిధి కన్నా తక్కువ శక్తి ఉన్నాయి. అందువల్ల బ్రహ్మోస్ను అమ్ముకునే అవకాశం ఉంటుంది అనేది ఒక వాదన. రెండవది, కొన్ని డ్రోన్స్ అంటారు. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో చూస్తున్న డ్రోన్లతో దాడి జరిగిందని సర్వేలెన్స్ డ్రోన్స్ అంటారు. అంటే మనకు మన గగనతలాన్ని మనం సర్వేలెన్స్ పర్యవేక్షణ చేసుకోవడానికి ఉపయోగించే వాటిని కొనుగోలు చేయాలని భారతదేశం ప్రయత్నిస్తుంది. దీన్ని మనకు అమ్మడానికి ఈ ఎంటీసీఆర్లో సభ్యత్వం లేకపోవడమే అడ్డంకి అవుతుంది. ఇప్పుడు అవి మనం కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మన అగ్ని క్షిపణి కార్యక్రమం పైన అమెరికా గతంలో ఆంక్షలు పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే అగ్ని క్షిపణి పేరు చెప్పకుండా జిఎస్ఎల్వి పైన ఆంక్షలు పెట్టారు. జిఎస్ఎల్వి ప్రయోగంలో వాడే క్రయోజనిక్ టెక్నాలజీని మీకు ఇస్తే మీరు మిసైల్స్కి వాడుతున్నారు, అందువల్ల మీకు ఆ టెక్నాలజీ ఇవ్వకూడదు అని చెప్పి మన పైన, రష్యా పైన ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు ఈ ఎంటీసీఆర్లో సంతకం చేయడం వల్ల ఇలాంటి ఆంక్షలు మనకు ఉండవు. అందువల్ల డెఫినెట్గా భారతదేశానికి ఒక అంతర్జాతీయ స్థాయిలో బాధ్యత కలిగిన అణుశక్తి సామర్థ్యాలున్న దేశంగా గుర్తింపు రావడానికి ఎంటీసీఆర్ ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి ఎనర్జీలో సభ్యత్వానికి కూడా, అణు సరఫరాల బృందం, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో సభ్యత్వానికి కూడా ఈ ఎంటీసీఆర్ ఉపయోగపడుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ. స్టే విత్ us.